అంజనీసుతుని చిరంజీవిని కీర్తింపమనం ఎంతడన్యులమో గదా సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. మోహనవాణి ఛానల్ ద్వారా సంపూర్ణ హనుమత్ చరిత్రాన్ని భక్తి శ్రద్ధలతో వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ రోజున మిమ్మల్ని అందరినీ 29వ ఎపిసోడ్లోకి సాదరంగా స్వాగతిస్తూ ఉన్నాను. నిన్నటి రోజున పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క వైభవాన్ని చెప్పుకున్నాం. ఆ తర్వాత ద్వారకా నగరంలో కృష్ణ పరమాత్మ సత్యభామకి, గరుత్మంతుడికి, తుంబుర నారదులకి ఏ విధంగా గర్వభంగం చేశాడో మొదలు పెట్టాం మనం చెప్పుకోవడం. ఇప్పుడు తుంబురుడు నారదుల యొక్క వృత్తాంతాన్ని ప్రారంభిద్దాం ఈ యొక్క 29వ భాగంలో. ఈ విధంగా గర్వంతో విర్రవీగిపోతున్నటువంటి సత్యాదేవిని, గరుత్మంతుడిని చూసి ఎట్లాగైనా సరే వీళ్ళిద్దరికీ గర్వభంగం చేయించాలి అనే సంకల్పంతో ఉపాయాన్ని వెతుకుతున్నాడు కృష్ణ పరమాత్మ. ఆ సమయంలో ఒకరోజు కైలాస శిఖరం మీద పార్వతీ సమేతుడైనటువంటి మహాదేవుడు ప్రమథగణాలతోటి పరివృతుడై సభలో ఉన్నవేళ తుంబురుడు నారదుడు ఇద్దరు వచ్చి నాదశరీరుడైనటువంటి నాద బ్రహ్మ అయినటువంటి ఆ శంకరుడికి తమ గానాన్ని వినిపించారు. ప్రణమమే వాచ్యుడైనటువంటి ఆ పరమాత్మ వాళ్ళిద్దరినీ చాలా గొప్పగా మెచ్చుకున్నాడు. దానికి నిర్భరమైనటువంటి సంతోషంతో ఆ తుంబురుడు నారదుడు ఇద్దరు కూడా స్వామి మెచ్చుకోలు చాలదు అన్నట్లుగా ఒక ప్రశ్న వేశారు. స్వామి, మా ఇద్దరి గానంలో మీకు ఎవరి గానం ఎక్కువగా ఆనందం కలిగించింది అని అడిగారు. ఇదే పిచ్చి భ్రమలు. దానికి సమాధానంగా సర్వజ్ఞుడైనటువంటి ఈశ్వరుడు మీ విషయం బ్రహ్మదేవుడిని అడిగి తెలుసుకోండి అని చెప్పి పంపించేశారు. వాళ్ళిద్దరూ బ్రహ్మ సన్నిధికి వెళ్ళారు. దారిలో నేనెక్కువ అంటే నేనెక్కువ అని ఇద్దరూ వాదోపవాదాలు చేసుకుంటూ కలహించుకున్నారు. సత్యలోకంలో ఉన్నటువంటి బ్రహ్మదేవుణ్ణి సందర్శించారు. తమ తగువును ఆయన ముందు పెట్టి న్యాయ నిర్ణయం చేయమని కోరారు. సరస్వతి స్వరూపమైనటువంటి సంగీత సాహిత్యాలని ఎంతో గొప్పగా అభ్యసించి కూడా వాటి పరమార్థాన్ని గ్రహించలేక ఎక్కువ తక్కువలు ఎంచుకుంటున్నటువంటి వాళ్ళ అహంకారానికి తగినటువంటి గుణపాఠం చెప్పాలి అని ఆలోచించాడు బ్రహ్మ. వెంటనే వాళ్ళిద్దరినీ ద్వారకాధీశుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళమన్నాడు. చూడండి, విధాత యొక్క ఆదేశం మేరకి తుంబురుడు నారదుడు ఇద్దరు కలిసి భూలోకానికి వచ్చారు. దారిలో కనిపించినటువంటి విశేషాలని చూస్తూ ద్వారకా నగరానికి చేరుకున్నారు. ద్వారకా నగరంలో కృష్ణుడు సత్యభామా మందిరంలో ఉన్నాడని తెలుసుకొని అంతఃపురంలో ఉన్నటువంటి ఆ యొక్క కక్ష్యలన్నీ కూడా దాటి తమ రాకని
అక్కడ ఉండేటటువంటి ఒక కంచుకి చెప్పారు. కంచుకి అంటే కాపలావాడు. వాడు లోపలికి వెళ్ళి భామా సమేతుడై ఉన్నటువంటి ఆ కృష్ణ పరమాత్మకి విషయం చెప్పాడు. ఆ వార్త వినగానే వాసుదేవుడు బంగారపు ఉయ్యాల నుంచి దిగి పచ్చకర్పూరపు తాంబూలాన్ని పన్నీరుతో పుక్కిలించి ఉమ్మేశాడు. మహానుభావుల దగ్గరికి వెళ్ళేటప్పుడు తాంబూల సేవనం చేస్తూ వెళ్ళకూడదు. అందులో దేవర్షి ఆయన, నారదుడు తక్కువవాడు కాదు, కృష్ణుడికి భక్తుడే కావచ్చు. కానీ ఇవాళ మనం చూస్తున్నాం, చాలామంది దిక్కుమాలిన జరదాకిళ్ళిని నవ్వులుతూ మాట్లాడుతూ ఉంటారు. వాడి మాట స్పష్టం ఉండదు. వాడు మాట్లాడేటప్పుడు ఆ తుంపర్లు మన మీద పడతాయి. ఎంత పాపం వాళ్ళకి, ఆలోచించుకోలేకపోతున్నారు. స్వామి అంతటి వాడు చూడండి, తాను నవిలే తాంబూలాన్ని ఉమ్మేసి ఆ తరువాత పన్నీరుతో పుక్కిలించాడు. నోరు వాసన రాకూడదు. ఆ తరువాత కనుసైగతోటి సత్యభామాదేవిని బంగారపు పళ్ళెంలో బంగారపు చెంబుతోటి అర్ఘ్యం, కాళ్ళు కడగటానికి బంగారు పళ్ళెం తీసుకురమ్మని ఆదేశించి కళ్ళతోటే ఇదంతా తాను తుంబురు నారదులకి ఎదురొచ్చాడు. మహానుభావులు వచ్చినప్పుడు మనం వెళ్ళాలి ఎదురు, వాళ్ళని సాదరంగా తోడుకొని రావాలి. ఆ విధంగా కృష్ణ పరమాత్మ వెళ్ళి వాళ్ళిద్దరికీ నమస్కరించి తగు రీతిన మర్యాదలు జరిపించి తన యొక్క మేడ మీదకి తీసుకువెళ్ళాడు. వాళ్ళిద్దరిని అద్భుతమైనటువంటి ఒక సింహాసనాల మీద కూర్చోబెట్టాడు. వాళ్ళ అనుమతితో తాను కూడా కూర్చున్నాడు. మహానుభావులు వచ్చినప్పుడు అలా. ఆ తరువాత సత్యభామాదేవి తెచ్చినటువంటి ఆ కలశంలో నీటిని వాడుకొని చక్కగా వాళ్ళిద్దరికీ పాదాలు గడిగి తాను శిరస్సును చల్లుకుంటూ భార్యకు కూడా చల్లాడు. ఇది మర్యాద. అప్పుడు కుశల ప్రశ్నలు వేస్తున్నారు. ఓ గాయక సార్వభౌములారా, మీరిద్దరూ వచ్చిన పని చెప్పండి అని అడిగాడు. విద్యాహంకారంతో విర్రవీగుతున్నటువంటి వాళ్ళిద్దరూ తమ యొక్క తగవుని మాధవుని ముందు ఉంచారు. కృష్ణుడి ముందు న్యాయ నిర్ణయం చేయమన్నారు. జగన్నాటక సూత్రధారి కదా, అందులో లీలామానుష విగ్రహుడు ఆయన. రాముడు మాయామానుష విగ్రహుడు, మాయదారి రాముడు అంటారు ఆయన. ఈయన లీలామానుష విగ్రహుడు, పుట్టినప్పటి నుంచి లీలలు చేశాడు. ఆ లీలామానుష విగ్రహ దేహుడైనటువంటి దేవకీ నందనుడు వాళ్ళ అహంకారం అణిగించవలసిందే అనుకున్నాడు. శంకరుడు పంపించాడు మొట్టమొదట బ్రహ్మదేవుడి దగ్గరికి. బ్రహ్మ కృష్ణుడి దగ్గరికి పంపించాడు. కృష్ణుడు ఏం చేయబోతున్నాడో చూడండి. ఆయన ఆలోచించాడు. ఇదే అవకాశం అనుకున్నాడు. వీళ్ళిద్దరితో పాటు గరుత్మంతుడికి సత్యభామకు కూడా అహంకార నిర్మూలన చేయవలసిందే అని మనస్సులో సంకల్పించాడు. అన్నీ కలిసి వచ్చినాయి. ఇదే తగిన సమయం అనుకున్నాడు. వెంటనే నారద తుంబురులతోటి, ఓ గాయక సమ్రాట్టులారా, చూడండి సంబోధన పరమాత్మ, మీ సంగీత విద్యలో ఎక్కువ తక్కువలు ఎంచటానికి నాకంటే కూడా సకల విద్యా రహస్యవేది, సకల ఆమ్నాయ సేముషీధురంధరుడు. ఆమ్నాయం అంటే వేదం. 4 వేదాలను అధ్యయనం చేసినవాడు. ఈ మాట రాముడే చెప్పాడు హనుమంతుడిని కితాబిస్తూ. నాన్ చతుర్వేద వినీతస్య నా అథర్వ నా సామవేద విదుషి అని మనకి కిష్కింధాకాండలో మొట్టమొదటి సమాగమంలో రాముడు హనుమంతుడిని పొగిడినటువంటి శ్లోకం. బాగా గుర్తులేదు శ్లోకం. నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణః నా సామవేద విదుషి నశక్తుం అని వస్తుంది. అంటే ఈ 4 వేదాలలో ప్రావీణ్యం లేనటువంటి వాడు ఈ విధంగా మాట్లాడటం సాధ్యం కాదు లక్ష్మణ
అని చెప్పాడు లక్ష్మణస్వామికి. సరే, భవిష్యత్ బ్రహ్మ అయినటువంటి హనుమంతుడు మాత్రమే సమర్థుడు అన్నాడు. అతన్ని పిలిపిస్తాను, మీరిక్కడ విశ్రాంతి తీసుకోండి అని చెప్పి తన వాహనమైనటువంటి గరుత్మంతుడిని స్మరించాడు. వెంటనే ఎక్కడో శ్వేతద్వీపంలో ఉన్న గరుత్మంతుడు ఆకాశంలోకి ఎగిరి రివ్వున బయలుదేరాడు. ఆ చలనానికి అక్కడి బంగారపు ఇసుక మేఘాల్లాగా పైకి లేచింది. శ్వేతద్వీపంలో బంగారపు ఇసుక ఉంటుంది. ఆ రెక్కల గాలికి చుక్కలు నేలబడ్డాయి. సముద్రం పాయగా విడిపోయింది. పాతాళ లోకంలో ఉండే పాములు పారిపోయినాయి. ఆ గరుత్మంతుడి యొక్క శరీర కాంతులకి సూర్యబింబం కూడా కళవెళపడిపోయింది. ఆ పంకజనాభుడు అయినటువంటి కృష్ణ పరమాత్మ సంకల్పించిన మాత్రంలోనే ప్రత్యక్షమైనాడు గరుత్మంతుడు. ఓ సుపర్ణ, బంగారుపు రెక్కలు కలిగినవాడు సుపర్ణుడైన ఆయన రెక్కలు కదలాడుతూ ఉంటే వేదధ్వని వస్తుంది. తేజోబల ప్రావీణ్యాలలో నీతో సమానముగా ఎవరూ లేరు. ఈ తుంబురు నారదులిద్దరూ సంగీత విద్యలో తమ మధ్య వచ్చినటువంటి ఆధిక్యతని నిర్ణయించమని నన్ను కోరారు. కానీ నిర్ణయించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు గంధమాధన పర్వతం మీద కదలీవనంలో కల్పవృక్ష ఛాయలో ఉన్నటువంటి హనుమద్ బ్రహ్మ మాత్రమే. కాబట్టి నువ్వు వెళ్ళి తక్షణం నా మాటగా చెప్పి అతన్ని తీసుకురా అన్నాడు. పరీక్ష పెట్టాడు. కృష్ణుడు చెప్పిన పని తనకు అవమానంగా తోచింది. చూడండి, అంటే ఒక కోతిని తెమ్మన్నాడుగా, అందుకని. గరుత్మంతుడు అన్నాడు, ఓ నందకుమారా, నా సత్యము, నా బలం, నా భక్తి, నా ఔన్నత్యం, నా ఆభిజాత్యం ఇవన్నీ తెలిసి కూడా నన్ను ఇటువంటి నీచ కార్యానికి ఆజ్ఞాపించడం మీకు తగినట్టుగా ఉందా అన్నాడు. ఒక కోతిని తీసుకొని రావడానికి నా అంతటి వాడు వెళ్ళాలా? ఆ కోతి నాతో దేంట్లో సమానుడు? ఒక పని చెప్పే ముందు హెచ్చుతగ్గులు చూడవద్దా పరంధామా? నాకు చివరికి మంచి సన్మానమే చేశావులే. సరే, మీరు ఆజ్ఞాపించిన తర్వాత లేదు కాదు అనకూడదు. మీ వాహనాన్ని కదా, అందుకని నేను వెళతాలే. అలా తానేదో తనను అవమానించినట్లుగా భావించాడు. కుమిలిపోతున్నాడు ఈ వైనతేయుడు. అతన్ని చూసి జాలిపడి కృష్ణ పరమాత్మ ప్రేమతో ఆలింగనం చేసుకొని, ఓ సుపర్ణ, విచారించద్దయ్యా, ఇదేమి నీకు అవమానం కాదు, గౌరవమే. సాక్షాత్తు ఈశ్వరుడు, రామభక్తుడు, భవిష్యత్తులో బ్రహ్మ అయినటువంటి హనుమ సామాన్యుడు అనుకుంటున్నావా? ఆయన కేవలం ఒక వానరుడు అనుకుంటున్నావు నువ్వు. ఆ కదలి వనాన్ని చేరడం ఇతరులకు దుర్లభం, ఎవరు వెళ్ళలేరు. అందుకే ఈ పని నీకు చెప్పాను అన్నాడు పరమాత్మ. అప్పుడు కృష్ణ, ఉత్తమ జాతి కెంపును ఇత్తడిలో పొదిగితే ఆ రత్నానికి నింద రాదు కదా. చూడండి ఎటువంటి ఉపమానం. ఉత్తమ జాతి కెంపురాయి, దానిని ఇత్తడిలో మనం పొదిగిన ఉంగరంలో పెట్టుకోవటానికి ఆ రత్నానికి ఏవి విలువ తగ్గదు. కానీ తారతమ్యాన్ని తెలుసుకోకుండా దాసుణ్ణి ఏలినటువంటి పరిస్థితుల్లో ఆ కొరత ఏలినటువంటి రాజుకే గాని దాసుడికి ఎందుకుంటుంది అన్నాడు. అంటే ఏదైనా ఈ విషయంలో అవమానం వస్తే నీకే, నాకే సంబంధం లేదు. ఎందుకని? నిన్ను ఉన్నటువంటి వాడికి నువ్వు గొప్ప పని చెప్పాలి. అలా గొప్ప పని చెప్పకపోతే ఆ పని చేసిన నాకేం అవమానం రాదు,
ఆ పని చెప్పి నీకే అవమానం అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. అందువల్ల నీ ఆజ్ఞ నెరవేరుస్తాను, నేను వెళుతున్నాను, ఆ వానరుని పిలుస్తా, రాకపోతే నా బలం చూపించి పట్టకొస్తా. ఆకాశంలోకి ఎగిరాడు. కృష్ణ పరమాత్మ నవ్వుకున్నాడు. గరుత్మంతుడి యొక్క రెక్కల సుడిగాలికి పర్వతాలు కంపించిపోయినాయి. ఆకాశంలో ఎగిరే విమానాలు చెదిరిపోయినాయి. దిక్కులు అదిరిపోయినాయి. అమిత వేగంతో వచ్చి కాంచన కదలీవనంలో ప్రవేశించాడు ఆ వైనతేయుడు. చాలా కాలంగా భూమి యొక్క భారాన్ని వహించి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి ఆదిశేషుడిలాగా చూడండి, ఎటువంటి ఉపమానం. తన తోకను పెంచి ఒక కోటల చుట్ట చుట్టుకొని ఆ మధ్యలో కూర్చున్నాడు హనుమంతుడు. చూడండి, మనం సినిమాల్లో చూసుంటాం, రావణాసురుడు కొలువులో హనుమంతుడికి సింహాసనం కుర్చీ వేయలేదని ఆయనే తన తోకని బాగా పెంచి చుట్ట చుట్టి ఆ పైన కూర్చుంటాడు. నిజంగా వాల్మీకి మహర్షికి ఇవన్నీ తెలియవండి, ఇవన్నీ సినిమా పైచ్చాలు. ఇక్కడ స్వామి ఏం చేశాడు, మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. అహిరావణుడు మహిరావణుడు విషయంలో కూడా రామలక్ష్మణులు ఇద్దరిని పెట్టి లోపల కోట చుట్టూ, అంటే వాళ్ళ చుట్టూతో తోకతో కోట కట్టాడు. అలానే తన చుట్టూ తాను ఇప్పుడు మహర్షులు చుట్టూ ఎలా విధంగా పుట్టలు పెరుగుతాయో తన తోకతోటే ఏర్పాటు చేసుకున్నాడు. తనను గౌరవించినందుకు గరుత్మంతుడికి కోపం వచ్చింది. అంటే తనంతటి వాడు తాను వచ్చినా కూడా ఒక్క మాట కూడా మాట్లాడలా. మనం మనసులో అనుకున్నాడు, ఏమిటి ఈ కోతికి ఎంత రాజసం. అవును, ఎంతైనా కోతి కోతే కదా. ఆ కృష్ణుడేదో చాలా చెప్పాడే, కానీ జాతి కొద్దీ బుద్ధులు ఉంటాయి కదా, అవి ఎక్కడికి పోతాయి. లోకంలో మనుష్యులలో బ్రహ్మచారిని శతమర్కట తుల్యుడు అంటారు కదా, బ్రహ్మచారి శతమర్కట అంటారు. ఒక బ్రహ్మచారి 100 కోతులతో సమానమని. మరి కోతులలో ఉండే బ్రహ్మచారిని ఏమనాలి? నా రెక్కల యొక్క విక్షేపం ముందు ఇతడు ఏమాత్రం నిలబడగలుగుతాడు? ఒక దోమలాగా ఎగిరిపోడా అని అహంకరించాడు. ప్రళయ సాగరాన్ని ఎదుర్కొన్నటువంటి సైకత ద్వీపంలాగా ప్రళయ సముద్రాన్ని ఒక ఇసుక ద్వీపం ఎదుర్కొంది. ఏమవుతుంది? ఆ సముద్రం యొక్క అలలకి ఇసుక అంతా కరిగిపోతుంది. మరొక ఉపమానం చూడండి, విలయాగ్నిని మార్కొన్నటువంటి మిడతలాగా అన్నాడు. భయంకరమైనటువంటి అగ్ని జ్వాలలని ఒక మిడత ఎదుర్కొంటే ఏమవుతుంది? అందులో పడి మాడి మసి అయిపోతుంది అని మనస్సులో అనుకొని హనుమంతుడి యొక్క తోకని కదల్చబోయాడు గరుత్మంతుడు. దిక్కులు అల్లాడేటట్టుగా రెక్కలను విసిరికొట్టాడు. 3 లోకాలు కంపించేటట్టు ఆర్భాటంతో ముక్కుతో పొడిచాడు ఆ తోకని. ఆకాశం అంటుకునేటట్లుగా కళ్ళల్లో నుంచి మంటలు ఎగిసి పడుతూ ఉంటే తన యొక్క వాడి గోళ్లతో చీరాడు తోకని. దేవతల యొక్క గుండెలు అదిరేటట్టుగా ఆకాశానికి ఎగిరాడు. ఎలాగైనా సరే తోకను కదుల్చుదామని తన తోకని జాడించాడు. ప్రయోజనం లేకపోయింది. అది మధ్యాంతరహితమైనటువంటి ఆ వాలం, ఆది మధ్యాంతరహితమైనటువంటి వాలం. అది చూసారా? ఆది అంతం లేదు, అంత పెద్దది ఆ తోక. సాక్షాత్తు పరమేశ్వరుడు అక్కడ కూర్చున్నది. అందుకని ఆ వాలాన్ని కదిలించలేక కూలబడిపోయి నీరసించిపోయి ఈ విధంగా అనుకున్నాడు, ఆహా ఏమిటి వైపరీత్యం, నా రెక్కల యొక్క గాలికి పర్వతాలు కూలిపోతాయే, నా ముక్కు పోట్లకి ఆది కూర్మం వీపు కూడా పగిలిపోతుంది, నా వాడి గోళ్ల పదునికి ఇంద్రుడి యొక్క వజ్రాయుధం కూడా పొడి పొడి అయిపోతుంది.
నా శరీరం రాపిడికి ఆదివరాహం కూడా దాని యొక్క శరీరం చిట్లిపోతుంది. అలాంటిది ఈ కోతి ఇలా కూర్చున్నది, దాని తోక కదలటం లేదు, దాని తోక పగలటం లేదు, దానికి ఉన్నటువంటి ఒక వెంట్రుక కూడా రాలేదు. దీనికి ఇంత మహిమ ఎట్లా వచ్చింది? ఈ విధంగా పరిపరి విధాలుగా ఆలోచించి కోటలా ఉన్నటువంటి తోకను దూకి లోపలికి ప్రవేశిద్దాం అని పైకి ఎగిరాడు. అలనాడు భీముడు కూడా అలా తోకని దాటబోతుంటే హనుమంతుడు మనకి అరణ్య పర్వంలో వస్తుంది. పైకి ఎగిరాడు. తన బంగారపు రెక్కల కాంతి సూర్యమండలాన్ని కప్పేస్తే హనుమ తోక ఎత్తుకు పైకి ఎగిరాడు. హనుమ తోకం ముందు సుపర్ణుడు సూర్యుడు ముందు ఒక మెణుగురు పురుగులాగా, ఏనుగు ముందు దోమలాగా, చంద్రుడు ముందు చుక్కలాగా ఉన్నాడు. చూడండి ఉపమానాలు. ఎంత ఎత్తుకు ఎదిగినా సరే ఆ తోక యొక్క అంతం కనపడలేదు. సరికదా గరుత్మంతుడికి చెమటలు పట్టింది, గుండె తల్లడిల్లిపోయింది, ముఖం వెలవెలపోయింది, పాదాలు తడబడ్డాయి. మాయను దాటలేక వైనతేయుడు ఈ విధంగా అహంకరించాడు. అసలు ఈ కోతికి ఉచితమైనటువంటి జ్ఞానం లేదు. విష్ణువాహనమైనటువంటి నన్నే అవమానిస్తాడా? ముందు ప్రేమగా పిలుస్తాను, పలకకపోతే నా బలం చూపిస్తాను అని నిశ్చయించుకొని, ఓ కపీంద్ర, అచ్యుతుడు, పద్మదళాయతాక్షుడు, ద్వారకాపురవాసుడైనటువంటి కృష్ణుడు నిన్ను పిలుచుకురమ్మన్నాడు అని పలుమార్లు చెప్పాడు. రామభక్తి సామ్రాజ్యంలో ఉన్న హనుమంతుడికి ఆ మాటలు చెవికెక్కల. ధ్యానంలో ఉన్నాడు ఆయన రామభక్తిలో. ఎన్నిసార్లు ప్రేమగా చెప్పినా కూడా ఏమాత్రం స్పందించకపోయేసరికి వైనతేయుడికి ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. అవురా, ఈ కోతికి ఎంత గర్వం! బ్రహ్మాది దేవతలు పంచభూతాలు సైతం ఎవడి యొక్క ఆజ్ఞకు లోబడి భక్తితో కొలుస్తూ ఉంటాయో అటువంటి హరి కృష్ణ పరమాత్మ రమ్మంటే వినిపించుకోవటం లేదే, కదలటం లేదే, మెదలటం లేదే, మారు పలకటం లేదే. ఇటువంటి వివేకహీనుండి శిక్షించాల్సిందే అని గోళ్లతో అదిమి ముక్కుతో పొడిచి అటు ఇటు ఊపటం మొదలుపెట్టాడు హనుమంతుడిని. దాన్ని గమనించినటువంటి హనుమ అలవోకగా ఒక్కసారి తోకను కదిలించాడు. ఆ కాస్త విదిలింపుకే పట్టుదప్పి రెక్కల బలం ఉడిగిపోయి చక్రంలాగా గిరగిరా తిరుగుతూ ఒళ్ళు తెలియకుండా చెమటలు కారిపోతూ ఉంటే, నిస్సత్తువ ఆవహిస్తూ ఉంటే, మేరు పర్వతం ఎగిరి వచ్చి పడిందా అన్నట్లుగా ద్వారకాధీశుడి యొక్క కొలువుకోటంలో వచ్చి పడ్డాడు. నెత్తురు కారిపోతూ ఉంది, శరీరం అంతా తేజో విహీనమైపోయింది, ఆయన అందమంతా దిగజారిపోయింది. రెక్కలు కదల్చలేక విషన్న వదనంతో మూర్ఛపోయినటువంటి సుపర్ణి చూశాడు కృష్ణ పరమాత్మ. మనస్సులోనే నవ్వుకున్నాడు ఆయన. గరుత్మంతుడి యొక్క భంగపాటుకి కారణాన్ని ఎరిగి కూడా స్వామి ఏమీ ఎరగని వారిలాగా, అయ్యో పన్నగ వైరి, ఇటువంటి భంగపాటు నీకెలా సంప్రాప్తమైంది? పూర్వం ఏనాడు కూడా ఇటువంటి పాటు నువ్వు ఎరగవు కదా, ఎవరి వల్ల నీకు ఈ కీడు మూడింది అని ఊరడింపు మాటలతో అదిరిపాటుగా తన సింహాసనం దిగి తన ఉత్తరీయం జారిపోతూ ఉంటే, రెండు వైపులా రుక్మిణి సత్యభామలు తత్తరపాటుతో వస్తూ ఉండగా గరుత్మంతుణ్ణి ఎత్తి తొడ మీద కూర్చోబెట్టుకొని రక్తాన్ని తుడిచి దయతోటి ఎన్నో సేవలు చేసి తెలివి రప్పించాడు పరమాత్మ. ఉత్తరీయంతో తడి ఒత్తాడు, చిక్కుపడ్డ రెక్కల ఈకలను సవరించాడు, తల కింద చేయి ఉంచి శిరస్సు ఎత్తి కర్ణపేయంగా
మంచి మాటలు చెప్పాడు. ఆ తరువాత విసనకర్రతో విసిరాడు. శరీరం అంతా తన చేతితో తడిమాడు. ఎప్పుడైతే పరమాత్మ యొక్క దివ్యమైన భవ్యమైన కరస్పర్శ జరిగిందో వేదనంతా తొలగిపోయింది. మళ్ళీ జీవాలను నింపాడు పరమాత్మ. మళ్ళీ జవాన్ని నింపాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు గరుత్మంతుడు. కృష్ణుడి యొక్క ముఖార విందాన్ని చూసి సిగ్గుపడ్డాడు. అప్పుడు పద్మనాభుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా పలకరించాడు, ఆ తర్వాత గర్భభంగం ఏ విధంగా జరిగింది ఈ నలుగురికి. ఎవరు నలుగురు? సత్యభామ, గరుత్మంతుడు, అలాగే నారద తుంబురుడు. ఈ విశేషాలన్నీ కూడా రేపటి రోజు కలుసుకొని రామభక్త హనుమంతుడి యొక్క దివ్యానుగ్రహంతో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు ఈ కథ విన్నటువంటి మీరు తప్పకుండా లైక్ చేసి మీ కామెంట్ కూడా పెట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్కి మీతో పాటు 4-5 చేత సబ్స్క్రిప్షన్ కూడా చేయించి ఛానల్ నిర్వాహకులను ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇంతసేపు రామభక్త హనుమంతుడి యొక్క దివ్య చరిత్రను వింటూ ఉన్నటువంటి మీకు, వినిపిస్తున్న నాకు, తన ఛానల్ ద్వారా ప్రసారం చేస్తున్నటువంటి శ్రీ అక్కునూరి సీతారామమోహన్ రావు గారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఇచ్చి ఆ రామభక్త హనుమంతుడు చల్లగా చూచుగాక అని వినమ్రంగా మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.